జనం చెప్తారు యేసుక్రీస్తు క్రైస్తవ మతానికి స్థాపకుడని, కానీ బైబిల్ చెప్తుంది ఆయన మహిమనిచ్చుటకే వచ్చాడు అని. స్త్రీకి ఆయన మహిమనిచ్చాడు, ఎందుకంటే స్త్రీ పాపం చేసిందని, ఆదమును మోసగించిందని చెప్తారు. స్త్రీ శపింపబడింది, కానీ యేసు ప్రభుల వారు స్త్రీ ద్వారానే జన్మించాడు. స్త్రీలే మొదటిగా యేసుక్రీస్తు గురించి ప్రచారం చేశారు. యేసు ప్రభుల వారు తన సేవలో అనేక స్త్రీలను ఉపయోగించాడు. తాతాను అణగదొక్కిన ఆ స్త్రీని దేవుడు ఎత్తిపట్టాడు, మరి వెచ్చించాడు. జీసస్ చెప్పాడు, మీరు అవమానంతో నిండి ఉన్నారు, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని మహిమపరుస్తున్నాను. ఈ రోజున ఎంతమంది యేసుక్రీస్తును స్వీకరిస్తారో దేవుడు వారికి మహిమనిస్తున్నాడు. మీ కుటుంబం యొక్క గౌరవాన్ని పెంచేందుకు పెడుతున్నాడు. తర్వాత మీరు చూస్తారు, మీ భర్త మీకు మహిమను ఇవ్వనున్నాడు, గౌరవం ఇస్తాడు. మీ భార్య, మీ పిల్లలు మీ గౌరవాన్ని పెంచుతారు. మీ సమాజం మీ గౌరవం ఇస్తుంది. మిమ్మల్ని గుర్తించని మీ బంధువులే గౌరవం ఇస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు మీ జీవితంలోనికి వస్తే మీ జీవితం సేమ్ ఉండదు. యేసుక్రీస్తు నామములో